హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, యేసుక్రీస్తు నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు వందనాలు నాయన. మా ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచనకర్తవైన దేవుడవు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. బలవంతుడైన దేవుడవు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిత్యుడగు తండ్రివి యేసయ్యా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. సమాధానకర్తగా అధిపతి మీకే స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాలమున నాయనా ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన నీ నామము గొప్పది నాయనా. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామము నాయనా గొప్ప నామము నాయనా ప్రభా. మహత్యము గల నామము, అద్భుతాలు జరిగే నామము, స్వస్థపరిచే నామము, విడుదలనిచ్చే నామము నాయనా ప్రభా, సమకూర్చే నామము. అవును తండ్రి, ఆ నామాన్ని నాయనా ఘనపరచడానికి, హెచ్చించడానికి, కొనియాడడానికి, స్తుతించడానికి నాయనా మాకిచ్చిన ధన్యత బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా ప్రభా. అవును తండ్రి, నీ నామము ఘనపరచబడుతూ ఉండగా తండ్రి నాయన, ప్రతి గృహంలో నీ నామము హెచ్చింపబడుతుండగా తండ్రి, వారి జీవితంలో సమస్యలన్నీ కూడా నాయనా ప్రభా కనబడకుండును గాక నాయనా ప్రభా. యేసు నామము ధ్వజముగా నాయనా ప్రతి గృహములో అవును తండ్రి స్తుతి వెళ్తుండగా నాయన, స్తుతి ధూపము నాయనా ప్రభా ప్రతి గృహంలోనికి విడుదల చేస్తుండగా తండ్రి నాయనా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కలహాలు మాన్పివేయబడను గాక. కుటుంబాల్లో ఉన్న నాయన మనస్పర్ధలన్నీ కూడా తండ్రి నాయన సమాధానపరచబడును గాక. ఆయన తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధాన ఆత్మను విడుదల చేస్తున్నాను తండ్రి. భార్యాభర్తల మధ్యలో నాయన ప్రభ సమాధాన ఆత్మను యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలమున విడుదల చేస్తున్నాము తండ్రి, విడుదల చేస్తున్నాము తండ్రి. దుష్టుడు ఏ కుటుంబాన్ని నాయన ముట్టకుండా నీ పరిశుద్ధ రక్తాన్ని ఈ ఉదయ కాలమున విడుదల చేస్తున్నాను. యేసు రక్తాన్ని నాయన ప్రభ, అమూల్యమైన రక్తాన్ని నాయన ప్రభ, అపవాదిని జయించిన రక్తాన్ని నాయన ప్రతి గృహములోనికి నాయన ప్రభ, వింటున్న ప్రతి గృహములోనికి, ప్రతి ద్వారము మీద నాయన, వారి కళ్ళ మీద, వారి చేతుల మీద, వారి కాళ్ళ మీద అవును తండ్రి నాయన ప్రభ, చెవుల మీద నీ పరిశుద్ధ రక్తాన్ని విడుదల చేస్తున్నాను ఈ ఉదయ కాలమున నాయన ప్రభ. అవును తండ్రి నీ కృపలో భద్రపరచబడదు గాక. నీ రక్తాన్ని బట్టి అపవాది మొట్టకుండును గాక. యేసు రక్తమును నాయన ప్రభ అవును తండ్రి వారి జీవితంలో నాయన ప్రభ, వారి కుటుంబాల మీద, వారి ద్వారముల మీద నాయన ప్రభ విడుదల చేస్తున్నాను తండ్రి నాయన, విడుదల చేస్తున్నాము తండ్రి, విడుదల చేస్తున్నాము తండ్రి. ఈ ఉదయ కాలమున నాయన ప్రభ దుష్టుని ప్రణాళికలన్నీ లయమైపోను గాక, లయమైపోను గాక నాయన. రషింతారా కిల్తారా తాకాలభాషాన్నమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తాన్ని నాయన ప్రభ వేడుకుంటున్నాము తండ్రి నాయన, వేడుకుంటున్నాము నాయన. యేసు రక్తాన్ని నాయన ఆలోచనలోనికి విడుదల చేస్తా. వింటున్న ప్రతి ఒక్కరి ఆలోచనలోనికి యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నా నాయన. నా స్వరం వింటున్న వారి కుటుంబాల్లోనికి యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నాను. వారి బిడ్డలపైన యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నా. ఈరోజు అపవాది ప్రణాళికలన్నీ కూడా నాయన ప్రభ విచ్ఛిన్నం చేస్తున్నాను తండ్రి. యేసు రక్తం ద్వారా ఏ ఒక్కరి జీవితంలో అవును తండ్రి నాయన అపవాది ప్రణాళికలు నెరవేర్చబడకుండును గాక నాయన ప్రభా. యెషయా 54:17 మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండును గాక. నీ బిడలకు, కుటుంబాలకు నాయన ప్రభా, వారి బిజినెస్లకు, వారి యొక్క జాబ్స్కి నాయన, వారి రిలేషన్షిప్స్కి నాయన ప్రభా అవును తండ్రి వారి ఫైనాన్సెస్కి విరోధముగా రూపింపబడని ఏ ఆయుధము వర్ధిల్లకుండును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయము
17వ వచనము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. హల్లెలూయా. సో ఎంత ఉదయకాలమున మంచి వార్తతో మీ ముందుకు వచ్చాను నేను. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకి శుభవచనములే సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము ఆనందాన్ని, సంతోషాన్ని మనము అనుభవించవచ్చు. అది ధ్యానిస్తుండగా, వింటుండగా, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినిన వాక్యాన్ని బట్టి విశ్వాసం అది, కానీ వింటున్న వాక్యాన్ని బట్టి, అది క్రీస్తు గూర్చిన వాక్యము బట్టి ఈరోజు మనందరి జీవితంలో విశ్వాసం అధికమవును గాక. హల్లెలూయా. ఉదయకాలం దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు చింతించద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈ మాట ఎవ్వరూ చెప్పలేరండి, ఎవ్వరు చెప్పలేరు. ఈ రోజుల్లో మన కుటుంబంలో కూడా ఒకరి బాధ ఒకరు తీసుకునే వాళ్ళు లేరు. హల్లెలూయా. అది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అనేక కుటుంబాల్లో లేకపోతే ప్రేమ చల్లారిపోతూ ఉంది అనేక కుటుంబాల్లో. ఎందుకనంటే వారి యొక్క ప్రవర్తన అలాగా అపవాదికి అప్పచెప్పటం ద్వారా. సో అలాగ అపవాది ఏం చేస్తున్నాడంటే కుటుంబాల్లో రిలేషన్షిప్స్ దూరం చేస్తున్నాడు. సో అలాగా రకరకాలుగా అపవాది హృదయంలో దూరి లేదా ఆలోచనలో దూరి అసలు ఏది నమ్మకంగా, దేవుని వాక్యం నమ్మకంగా చేస్తున్నాడు. సో ఈరోజు అపవాది ప్రతి ఒక్క అబద్ధము, మోసము, అపవాది యొక్క అబద్ధము, మోసము దేవుని వెలుగు ద్వారా తొలగిపోవునుగాక. దేవుని వెలుగు ద్వారా మీ హృదయాల్లో తొలగిపోవునుగాక. అపవాది అబద్ధాలు తొలగిపోవునుగాక. దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యమైన వాక్యం మీ జీవితంలో నిజరూపము దాల్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవునండి, ఈరోజు మరొకసారి ఈ వాక్య భాగాన్ని చూద్దాం. 1 పేతురు 5:7, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. సో ఎవరంటే ఆలోచనలు వెర్రి అయిపోతూ ఉంటారు. దేవుడు చాలా చక్కగా, తేటగా, స్పష్టంగా మీ చింత యావత్తు నా మీద ఏంటి అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఈరోజు ఏ చింతతో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఆర్థికమైన చింత అది ఆయన మీద వేయి. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా. గాడ్స్ ఎకానమీ ఎప్పుడు కూడా క్రైసిస్లో ఉండదు. గవర్నమెంట్ ఇంత బడ్జెట్ లోటు ఉంది, లేకపోతే ఈ విషయాల్లో ఇన్ని లక్షల అప్పు చేసిందని గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. కానీ ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంటుంది. కానీ దేవుని ప్రభుత్వం, గాడ్స్ ఎకానమీ లేదా దేవుని యొక్క ఆర్థిక స్థితి ఎప్పుడు కూడా క్రైసిస్లో ఉండదు. హల్లెలూయా. ఆయన శ్రీమంతుడు, నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో, మనందరితో దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తుంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. నువ్వు దేని విషయంలో చింతపడుతున్నావు? ఒకవేళ నీ బాస్ నిన్ను వేధిస్తున్నాడా పని స్థలంలో, చింతపడద్దు. ఆయనకు అప్పచెప్పు నీ బాస్ని. హల్లెలూయా. ఆయనకు అప్పచెప్పాలి నీ బాస్ని. హల్లెలూయా. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆర్థికమైన నలిగిపోయిన స్థితిలో ఉన్నావా? ఈరోజు చెప్పు, ప్రభువా ఈరోజు నా ఆర్థికమైన విషయాల్లో నేను చింతపడుతున్నాను. నా ప్రభా, శ్రీమంతుడివని నేను నమ్మడానికి నాకు సహాయం చేయండి తండ్రి. నా ప్రభా, క్రీస్తు మహిమైశ్వర్యంలోంచి నా ప్రతి అవసరము తీర్చబడతాన్ని విశ్వసించడానికి నాకు సహాయం చేయండి తండ్రి. అడగచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అడగండి, దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో చాలామంది ఈ రోజుల్లో రోగాలు వచ్చేది, కానీ రోగము ప్రతిరోజు లేకపోతే బీపీ లెవెల్స్ ఫ్లక్చువేషన్ కానీ లేదా
ఏదైనా కానీ అనారోగ్యానికి కారణం ఏంటి అంటే చింతించటం. హల్లెలూయా. వర్రీ, చింతించటం, వర్రీ ఈజ్ ఎ సిన్. హల్లెలూయా. చాలామందికి చింతించటము పాపం అని తెలియదు. దేవుని దృష్టిలో చింతించటం పాపం. ఎందుకంటే ఆయన అన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు నీ హృదయం చాలా తేలికపరచబడుతుందంటే నువ్వు ఎప్పుడైతే నీ యుద్ధాలు, నీ పోరాటాలు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ భారాలు నువ్వు ఎప్పుడైతే దేవునితో పంచుకుంటావో. చాలాసార్లు మనుషులు ఇంకొక మనిషి సహాయం చేస్తారని మనుషులకు పంచుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు కూడా మనుషులను మర్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేవునికి పంచుకున్నప్పుడు ఆయన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన కాపరి. ఆయన మంచి కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి ఆయన. హల్లెలూయా. సో అంత ప్రాణాలు పెట్టిన వాడు నీ కొరకు సమస్తాన్ని చేయగలడు. నువ్వు విశ్వసించి ఈరోజు, హల్లెలూయా, ఈరోజు ఉదయాన్న ఈ ప్రార్థన, ఈ యొక్క డైలీ బ్రెడ్ అయిపోగానే కూర్చో, నీ కుటుంబంతో కూర్చో, నీ బిడ్డలతో కూర్చో, నీ భారం ఎంతో దేవుని సన్నిధిలో పెట్టు. ఆయన చెప్తున్నాడు, నువ్వు చెప్పాలి, యేసయ్య నువ్వు చెప్పావు మా భారాలన్నీ నీ మీద మోపబడుతున్నావు. ఈ ఉదయకాలం నేను మోయలేకపోతున్నాను, ఈ కుటుంబ భారం నేను మోయలేకపోతున్నాను, లేదా ఈ యొక్క ఫైనాన్సెస్ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయ, నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి, ఇది ఎలాగా మేనేజ్ చేయాలో నాకు పరలోక జ్ఞానం ఇవ్వు. అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. ఆయన అడిగితే ధారాళంగా ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, ఎవరికైనా జ్ఞానం కొదవైన దేవుణ్ణి అడగవలను, ఆయన గద్దించగా అందరికీ ధారాళముగా దయచేస్తాడంట జ్ఞానము. హల్లెలూయా. పరలోక జ్ఞానం అడగండి. సో వేవరింగ్ మైండ్ సెట్ వద్దు. అందుకే అంటాడు, అందుకే దాని కింద వచనంలో అంటాడు, భయపడకుండా అడగండి. నీ హృదయాన్ని డబల్ మైండ్లో పెట్టుకోవద్దు. అస్థిరమైన స్థితి ఉన్నవాళ్ళు ఏది పొందుకోలేరు, దేవుడి దగ్గర నుంచి పొందుకోలేరు, ఈ లోకపరంగా కూడా ఏది పొందుకోలేరు. ఈరోజు అడుగు, ప్రభా నాకు స్థిరమైన బుద్ధిని దయచేయి, స్థిరమైన మనస్సును నాకు దయచేయి, నీ మీద నమ్మిక ఉంచడానికి నాకు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నీ భారం ఏ భారమైనా కానీ, అక్కడ ఏం చెప్పలేదండి, ఫలానా భారం అయితే నా మీద మోపు అని చెప్పలేదు ఆయన, నీ భారమంతా. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలో ఏ భారం ఉందో, లేదా ఏ సమస్యతో నువ్వు ఉన్నావో అవన్నీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియచేయండి, సమస్తము ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియచేయండి. ఎప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలుగుతావంటే తీర్చగలిగిన దేవుడికి ఆయన దగ్గర పెట్టినప్పుడు నీ అప్లికేషన్, నీ సప్లికేషన్, నీ యొక్క నీడ్ ఏంటో అది ఆయన దగ్గర పెట్టినప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. ఎప్పుడు నీకు నెమ్మది ఉండదంటే నీ స్వశక్తితో చేయాలనుకుంటావు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రణాళికలు వేస్తావు, అప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉదయకాలమున ఆయన చెప్పాడు, నీ భారమంతా నా మీద మోపు అని చెప్తున్న దేవునికి ఈరోజు ఉదయకాలమున ప్రతి కుటుంబంలో ఉన్న భారాలు, అప్పులు, వ్యాధులు, బాధలు అన్ని ప్రభా ఇదిగో తండ్రి, నువ్వు నా కొరకైతే అన్ని చేసి ముగించావు నాయనా ప్రభా, అదే నేను నమ్ముతున్నాను, అదే నేను నమ్ముతున్నాను. సిలువలో నా కొరకు సమస్తాన్ని చేసి ముగించిన సాక్రిఫైస్ నేను నమ్ముతున్నాను. నా కొరకు నువ్వు బలిగా అర్పించిన విషయాన్ని నేను నమ్ముతున్నాను దేవా అని ఉదయకాలంలో నువ్వు నీ నోటితో చెప్పగలిగితే దేవుని సమాధానం ఇప్పుడే నీ హృదయంలోనికి వస్తుందండి. ఇప్పుడే ఐ ప్రే దట్ ద పీస్ ఆఫ్ గాడ్, ఐ రిలీజ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ దర్, మీ కుటుంబాల్లోనికి విడుదల చేస్తాను. సమాధాన ఆత్మను మీ కుటుంబాల్లోనికి, మీ హృదయాల్లోనికి, మీ మనస్సుల్లోనికి, మీ తలంపుల్లోనికి యేసుక్రీస్తు వారి సమాధానాన్ని విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అవుతుంది
ఇంకా ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా వారి కుటుంబంలో ఉన్న భారాలు వారు వేయకుండా నీకు అప్పచెప్పడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను.